వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయిందండి, మనందరికీ తెలుసు. అయితే ఇది 2 స్టెప్స్ ప్రాసెస్. మనం ఓటీపీఆర్ని రిజిస్టర్ చేసుకోవాలి. దాని తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ పోతేనే మనకు అప్లికేషన్ ఫామ్ కూడా వస్తుంది. అయితే ఒక ఎర్రర్ ఫైండ్ అవుట్ చేశానండి నేను, టెక్నికల్ ఎర్రర్. కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రావట్లేదు. అయితే ఈ ఎర్రర్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఏంటి ఎర్రర్ అంటే టెక్నికల్ ఎర్రర్ అండి ఇది. కొంచెం మనకి అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు ఓటీపీఆర్ బాగానే అవుతుంది. రెండోసారి మనం అప్లికేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి మీకు ఏమైనా నాలెడ్జ్ ఉందా అని ఎస్ ఆర్ నో అని అడిగినప్పుడు అది ఎస్ అని టిక్ చేయాలి మనం. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉందని, లేదా బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ వచ్చని, లేదా ఏదో ఒక సర్టిఫికేట్ ఉందని, లేదా ఎక్స్పీరియన్స్ ఉందని ఇలా ఉంటుంది. అయితే దాంట్లో నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, మీరు ఫస్ట్ టైం ఫిల్ చేసేటప్పుడు అది కనిపించదండి. మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే పైన ఫిల్ చేయలేదని చూపిస్తుంది. అలాంటి సందర్భాల్లో మీకు కాలం ఏమో అక్కడ కనిపించదు, కన్ఫ్యూజ్ అవుతాం. అప్పుడు ఏం చేయాలి అంటే, లాగౌట్ చేసి మళ్ళీ మీ ఏదైతే ఓటీపీఆర్ నంబర్ ఉందో దాంతో మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మళ్ళీ లాగిన్ అయితే మీ అప్లికేషన్ ఎక్కడ ఆపారో అక్కడికి వెళ్తుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా పైనుంచి మీరు ఫిల్ చేసుకుంటూ వస్తుంటే లాగౌట్ అయ్యి లాగిన్ అయితే అప్పుడు చూపిస్తుంది ఏంటి, ఈ కంప్యూటర్ నాలెడ్జ్ అనే కాలం అప్పుడు చూపిస్తుంది మీకు. లాగౌట్ అయ్యి లాగిన్ అయితే మళ్ళీ అప్పుడు చూపిస్తుంది అనమాట. అప్పుడు మీరు ఫిల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు లాస్ట్ వరకు కూడా. సో ఇది ఒక టెక్నికల్ ఎర్రర్ నేను ఫైండ్ అవుట్ చేశాను. ఒకసారి ఇది చెక్ చేసుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.